నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి రసాభాసగా మారుతుంది. మరి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ 3 రాజధానులని మరి ఇప్పుడు ఏమైనా యూటర్న్ తీసుకుంటుందా? దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసిమేలి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 3 రాజధానులు అని చెప్పి అసలు ఒక రాజధానిని కూడా ఏర్పాటు చేయని పరిస్థితి మనం చూసాం గత 5 ఏళ్లలో. మరి ఇప్పుడు శాసన మండలిలో బొత్స సత్యనారాయణకి ఏదైతే ప్రశ్నలు ఎదురయ్యాయో వాటికి సమాధానం ఇస్తా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేమేం చెప్పలేము, మేము నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడడం చూసాము. ఏంటి సార్ అసలు అప్పుడమ్మో 3 రాజధానులని ఇప్పుడమ్మో మళ్ళీ ఆలోచించాలి అనడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీకు మణిజ్యానం ఎత్తినోడు ఎవడం 3 రాజధానులు అంటండి, అన్నం తిని కూడా ఎవడం. ఎందుకంటే ఒక రాష్ట్రం ఒక రాజధాని ఆడలేనోడు మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ ఆ మొఖాలకి సిగ్గుపెట్టలేదు దేవుడు. అలా మణిజ్యానం ఎలా ఎత్తారో అర్థమవట్లేదు. పైగా వాళ్ళు ప్రజలందరూ వాళ్ళు ఎన్నుకుని వాళ్ళకు బాధ్యత చెప్తే బుర్రా బుద్ధి లేకుండా 3 రాజధానులు ఇలాంటి అసలు ఆలోచన పైశాచికత్వం అనమాట. అది సైకో మెంటాలిటీ అదంతా. అక్కడ రాజధాని ఒక రాష్ట్రం విడిపోయింది, ఒక రాజధాని ఏర్పాటు చేశారు, రైతులు భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతులకి ప్రతిఫలం పొందలేదు. ఇంకానే వాళ్ళకి ఆ పంటలకు నష్టపరిహారంగా పంటలు ఇచ్చి దానికి అది కూడా సరిగ్గా సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళు మానసిక వేదన గురి చేసి 3 రాజధానులు అంటే నిరసన వ్యక్తం చేస్తారు. గొంతు నులిమి మహిళలు వృద్ధులు పిల్లలు అనకుండా వాళ్ళు ఎంత వేధించారు. వాళ్ళు చాలా సహనంతో శాంతియుతంగా పోరాటం, ప్రపంచ చరిత్రలో పెద్ద పోరాటం అది. అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళు కూర్చుంటే కూడా దారిని వెళ్తా కూడా వాళ్ళని చూడటం కూడా ఇష్టపడలేదు. రైతులు ఇచ్చిన భూముల్లో అసెంబ్లీ నడిపిస్తా, కౌన్సిల్ నడిపిస్తా, సెక్రటరీ నడిపిస్తా, అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారండి వీళ్ళు. అందుకని వాళ్ళకి ఘోరమైన పరాజయం పాలయ్యారు. అది పరాజయము పరాభావం మాత్రమే కాదు, ప్రజలు తిరుగుబాటు చేసి కాండ్రి చుమ్మి తోసేశారు వాళ్ళని. వాళ్ళ జీవితంలో ఆ పార్టీ సింబల్ మీద మళ్ళీ అడుగు పెట్టలేరు వాళ్ళు. ఎందుకంటే ఇది కొంతమంది పనికిమాలని సన్నాసులు మళ్ళా రాజధానులు 3 ఉంటే బెటరా ఒకటి బుద్ధి ఉందా కొట్టి ఈడ్చుకెళ్ళాలని మాటలతో చెప్పకూడదు ఎవరికన్నా. ఒక రాష్ట్రం వాళ్ళు బతుకాళ్ళు ఏదో బతుకుతున్నారు, దాంట్లో మళ్ళీ ఈ టైపు మాటలు మాట్లాడిన ఎందుకు క్షమించాలి ఎవడన్నానే? వాడు బాబు సొమ్ము ఏదో పోయినట్టు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇటువంటి మాటలు విష ప్రచారాలు చేసిన వాళ్ళు, ప్రజల మనసులను పాడు చేసేవాళ్ళు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళని వీళ్ళ మీద కూడా 3 రాజధానులు నోట్లోంచి 3 అని వస్తాను లోపలేసేయాలి. అంత కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వం. అంత తప్పండి అది. నువ్వు సరిగ్గా కట్టమని అడుగు, ఇంకా బాగా కట్టమని అడుగు, లేకపోతే ఇంకో ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని అడుగు, లేకపోతే ఒక కంపెనీ తీసుకురామని అడుగు. మీకు ఆ చెప్పే అవకాశం వాళ్ళు ఎవరు? ఎందుకంటే మీకన్నా బాగా చేస్తారు వాళ్ళు, మీరు చెప్పకుండా చేస్తారు. అయినా నీ దొరదాకపోతే చెప్పు ఏదన్నా. అంతేగాని 3 రాజధానులు మొదలష్టపు ఆలోచన, మూర్ఖపు ఆలోచన, బుద్ధిహీనత బయటపడదు తప్ప ఆ ఓటాలు చూసుకోవాలి అద్దంలో ఎలా ఉన్నాయి మొఖాలు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు ఆ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి. అతను చాలా శాంతియుతంగా పద్ధతిగా మాట్లాడదాం ఉన్నా కానీ ఈ మాటలు వీళ్ళ నోట్ల నుంచి వస్తుంటే ఒళ్ళు మండుతుంది. తప్పు కదండి అది. ఆ పోట్లు ఏదో పడుతున్నారు, ఆ భూములు ఇచ్చారు, 5 ఏళ్ళు తోసేసి వెనక్కి పిచ్చి మొక్కలు మలిపించావు. బొత్స సత్యనారాయణ గారు ఏనోడితో అన్నాడు శ్మశానం ఎడారని, ఆ స్పీకర్గా పనిచేసాడు తమ్మినేని సీతారామన్. అన్ని ఏళ్ళు వచ్చినాయి. తాడి చెట్టుకి వస్తాయి ఏళ్ళు, కనీసం తాడి చెట్టు తాడికాయలు అవుతుంది. వీళ్ళ వల్ల ఏంటి ప్రయోజనం? అంత అన్యాయం ఉండదు అసలు. వాళ్ళ పనాలు వాళ్ళు వచ్చే సంవత్సరం కూడా పూర్తి కాలేదు, వాళ్ళ పనాలు చేసుకునేకుండా వీళ్ళకి 6-7 నెలలు లేట్ చేసి వీళ్ళు సరిగ్గా ఏం చేయలేరు అనుకుంటున్నారు. వాళ్ళు మొదలెట్టారు, ఇక మొదలెడదామా అన్నట్టుగా మొదలెట్టారు. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టరు, మొత్తం అందరూ లోపల కూర్చోవలసిందే. అక్కడ కూర్చుని 3 రాజధాని 3 గదులు ఇమ్మని 4 గదులు ఇమ్మని మాట్లాడుకోండి లోపలికి వెళ్ళి. సార్ ఈరోజు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా సార్. మరి దీనిపైన కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ, జగన్ అనుకూల కార్యకర్తలు కానివ్వండి అందరూ. ఈరోజు చూసుకున్నట్లయితే సాక్షిలో కూడా ఎస్పెషల్గా టీచర్ ఎమ్మెల్సీ దాని గురించి సో మొత్తం ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది, అందుకే టీచర్ ఎమ్మెల్సీలో కూటమి అభ్యర్థి గెలవలేదు, సో గెలిచిన అభ్యర్థి మా అభ్యర్థి అని ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సార్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళ మాటలన్నీ పట్టుకుని వినిపించుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాదు, ఒళ్ళిపోయి తెలియదు. వాళ్ళకి కొన్నాళ్ళ పాటు మూసుకు కూర్చోవాలి వాళ్ళు. యాక్చువల్గానే ఏదైనా అన్యాయం అక్రమం జరిగితే మాట్లాడవచ్చు తప్ప. అందులో న్యూస్లో చూపిస్తే సర్లే వీళ్ళ బుద్ధి మారిందిరా బాబు, వీళ్ళు కొంచెం ఫ్లోలోకి వచ్చారు అనుకుంటారు. వాళ్ళ వార్తలు చూపించడానికి ఉండవా అక్కడ? దాన్ని అసలు లెక్కలో చూసుకోకూడదు. నేను ఒక కథ చెప్పాను 2-3 ఛానళ్ళు. అలాగే ఒక కోతి చేతి నుండి ఈ టీడీపీ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 బ్రహ్మాండమైన విజయాలు వచ్చినాయి ఇక్కడ.
అప్రతిహత విజయాలు మామూలుగా కాదు. 25లో ఏ రేంజ్లో ఉందో విద్యావంతులు చదువుకున్న వాళ్ళు జగన్ బ్యాచ్ కాదు వాళ్ళు. వైసీపీలో చదువుకున్న వాళ్ళు ఉండరు, నిరక్షర కుక్షులు ఉంటారు, పొట్ట కొత్త అక్షరముక్క రాదు వాళ్ళందరూ, అలాంటి వాళ్ళందరూ అందులో ఉంటారు. కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ విద్యావంతులే. ఏ ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేరు చెప్పండి? మీకు చదువుకోలేని వాళ్ళు పోరంబొగలు అందరూ అందులో ఉంటారు, జగన్ కూడా ఉంటారు. 2 బ్రహ్మాండంగా గెలిస్తే 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఉంటే 5 టీడీపీ కింద ఉన్నది. అంటే ఇంత ఏకపక్షంగా విద్యావంతులు మద్దతు ఇచ్చిన పార్టీ చరిత్రలో తెలుగుదేశం పార్టీ రికార్డ్ అది, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇప్పుడు ఖమ్మంలో టీఎన్టీయూస్ టీడీపీ 10 మంది సంస్థ కార్మిక సంస్థ సంఘం గెలిచింది అంటే తెలంగాణ అధికారంలోకి వచ్చేద్దా? తెలంగాణ అంతా తెలుగుదేశం ఉన్నట్టేనా? ఇప్పుడు అయిపోద్దా? ఘన విజయం సాధించింది మళ్ళీ, మామూలుగా కాదు తెలంగాణ ఖమ్మంలో. అది ఆ బలమే ఉంది. ఎవడు చెప్తే వినరాళ్ళు, టీడీపీకే వేస్తారు ఓట్లు. నిజంగానే తెలంగాణలో టీడీపీ గట్రా బలంగా ఉంది, అది వేరే కదా. ఆ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు ఏదో అవకాశం మళ్ళీ దీని మీద దృష్టి పెడితే బిల్లబిల్ల ఆడితే వాళ్ళు తోసుకుంటూ వచ్చేస్తారు. మా ఇంట్లోకి వెళ్ళిపోతాం బాబు అని వచ్చేస్తారు అందరూ, వేరే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకళ్ళని మించి ఒకళ్ళ మెజార్టీ వస్తుంది. ఇక్కడ 80,000 చిల్లర వస్తాడు, 1,00,000 దాటిపోయేలాగా ఉంది. ఇవాళ సాయంత్రం కానీ తేలదు అది. ఇంత ఘన విజయం వాళ్ళ సిగ్గుతో నోట్లో బయట సాక్షి ఛానల్ పత్రిక ఇవ్వాలి లేదండి అని చెప్పాలి వాళ్ళు. ఏం రాయాలో తెలవక సాక్షి కూడా ఇవాళ సెలవు ఇచ్చారండి అని చెప్పాలి. అంటే మొన్న ఓటమి నాడు కంటే దారుణం ఇది. ఓటమి చెంది 9 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఏమీ కనపడకుండా మేమేమీ మారలేదురా బాబు, నువ్వు మారలేదు, మేము మారలేదు, నువ్వు పనికి మాలినాడువే, నేను తనటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతే కదా. జూన్ 4 నాడు ఫలితాలు చూసిన తర్వాత దీనికి తేడా ఏముంది మీకు? దీంట్లో ఈ వామపక్షాలకే చెడపేరు వచ్చింది. కొడవలి పదును తగ్గింది, సుత్తి మెత్తబడిపోయిందని తెలుస్తుంది. అంతే కదా. ఆ లక్ష్మణరావు గారు ఆయనకి ఎంతో కొంత వాల్యూ ఉండేదని బరువు పోయింది. జగన్ని తలచుకోకూడదు, దాన్ని ముట్టుకోకూడదు. మసిగుడ్డలాంటి వాడు ముట్టుకుంటే మసి అంటుకుపోద్ది. మీకు ఇంకా 10-15 ఏళ్ల పాటు జగన్ పేరు ఎత్తితే ఎవడ పేరు ఎత్తాడు నోట్లో పుళ్ళు అడిపోతాయి, పాపం తగిలేసుకుంటుంది. అలాంటి పాపాలు చేశారండి వాళ్ళు. వాళ్ళు మామూలు పాపాలు చేశారా? అరాచకాలు చేశారు. దేవుడి దగ్గర ఈవిడ నిన్న జైల్లో ములాఖాత్కి వెళ్తా కూడా రోజా రూల్స్ వైలేట్ చేసింది. మళ్ళీ అదో కేసు ఆవిడకి. ఇప్పుడు రేపు పొద్దున ఆడదావా ఆంధ్రాలోనో లేకపోతే నోటొట్టం కవర్లు చెప్పినందుకు కేసులో పెడతారు. అప్పుడు ఇవన్నీ వస్తాయి బయటికి. ఇంకా ఆవిడని తిప్పుతారు శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా, ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఆవిడ టూరిస్ట్ బస్సు వేయాలి. వాళ్ళకి ఏసీ బస్సులు వేస్తే వీళ్ళందరికీ ప్రత్యేకించి విడివిడిగా కాకుండా అందరినీ 2 బస్సులు వేసి తీసుకుపోతామే, రౌండ్లు వేస్తామే, అన్ని కోట్లకి తిప్పేయటమే. వాళ్ళ బతుకు చూడండి రేపటి నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు, ఫుల్ మీడియాకి మిఠాయి. రోజుకి ఒకళ్ళు అరెస్ట్ అవుతారా, 2 అవుతారా, 3 అవుతారా, ఎంతమంది ఇంక మొదలెట్టారు. మీకు నిన్నటికి వాళ్ళకి న్యూస్లో తేడా వచ్చింది. జాషువాలు గట్టా దొరికారు, రేపు ఇంకా కొంతమంది వస్తారు. ఇంకా అలాగే రోజుకొకళ్ళు వస్తూ ఉంటారు లైన్లోకి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.